ఆస్పత్రి గదిలో కావ్య ప్రవర్తన చూసి అందరూ షాకవుతారు. నర్సు బిడ్డను కావ్య చేతుల్లో పెట్టపోతే, బిడ్డను నాకు దూరంగా పెట్టండి అంటూ కావ్య కేక వేస్తుంది. డాక్టర్లు కోపంగా, ఇక్కడిక మిమ్మల్ని ఉంచుకోలేం, వెంటనే వెళ్ళిపోండి అంటారు. రాజ్ ఆవేశంగా, బట్టలు సర్దుకో కావ్య, ఇంటికి వెళ్దాం అని అరిచేస్తాడు. కాని కావ్య కన్నీళ్లతో, నా బిడ్డను నాకు సురక్షితంగా అప్పగిస్తేనే ఇక్కడ్నుంచి కదుల్తాను. ఈ బిడ్డ నాది కాదని నా గుండె చెప్తోంది అని అంటుంది. రాజా మాటలకు విరుచుకుపడతాడు. నీవల్ల మా కుటుంబం తలదించుకోవాల్సి వస్తోంది. అందరూ నీ బిడ్డ అంటుంటే నువ్వెందుకు తిరస్కరిస్తున్నావు అని మండిపడతాడు. చివరకు మనసు భారంతో కావ్య ఇంటికి బయల్దేరుతుంది. అదే సమయంలో మినిస్టర్ భార్య తులసి తన బిడ్డతో బయటకు వస్తుంది. దూరంగా నిలబడి ఉన్న రుద్రాణి ఆ దృశ్యం చూసి రాక్షసానందం పొందుతుంది. రాహుల్, నా ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కైంది. ఒక్కసారిగా ఇద్దరి జీవితాలు నాశనం చేశాను అని నవ్వుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత రాజ్ కాస్త మెత్తబడతాడు. కావ్య, నిన్ను కంట్రోల్ చేయడానికి కోప్పడ్డాను, సారీ అంటాడు. కాని కావ్య కన్నీళ్లు ఆగవు. మీరు నన్ను నమ్మడం లేదు అని బాధపడుతుంది. అంతలో కావ్య ఆవేశంగా బిడ్డను అపర్ణ చేతుల్లో పెట్టి, ఈ బిడ్డ నాది కాదు, నా బిడ్డ ఎక్కడుందో నేనే తెలుసుకుంటాను, నా బిడ్డను నేను తిరిగి తెచ్చుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. మరోవైపు మినిస్టర్ తులసి తమ బిడ్డను చూసుకుని మురిసిపోతుంటారు. అక్కడికే రుద్రాణి ఎంట్రీ ఇస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్లో కావ్య మొండిపట్టు వదలదు. రాజ్ కీలక నిర్ణయం తీసుకుంటాడు. డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అంటాడు. ఇది నిజమైతే రుద్రాణి ప్లాన్ మొత్తం కూలిపోతుందా లేదా మరో పెద్ద మలుపుందా? రేపటెపిసోడ్ చూడాల్సిందే.